Hello viewers. A few points about scars in hair bearing areas. అంటే మనకి చాలా మంది చూస్తూ ఉంటాం దెబ్బల వల్ల కానీ లేకపోతే అదర్ కారణాల వల్ల లేకపోతే ఇన్ఫెక్షన్ వల్ల కానీ ఏదైనా పుండు మారినప్పుడు ఏమవుతుందంటే లేకపోతే దెబ్బ మారినప్పుడు స్కార్ ఏర్పడుతుంది. ఈ స్కార్ నార్మల్ ఏరియాస్లో ఉంటే ఒక రకంగా ట్రీట్ చేయొచ్చు. వెరస్ హెయిర్ బేరింగ్ ఏరియాలో మోర్ పర్టికులర్ ఏమవుతుందంటే ఆ పార్ట్ ప్యాచ్గా కనపడిపోయి ఆబ్వియస్ అంటే స్ట్రైకింగ్గా కనపడతా ఉంటుంది. సో దాని ట్రీట్మెంట్ ఏంటనేది విల్ సీ. ఎప్పుడైనా సరే మనకి ఏదైనా దెబ్బ కానీ లేదంటే ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా అయ్యి పుండులాగా పడిపోయి ఆ ఏరియాలో స్కిన్ పోతే నార్మల్గా లెస్ దాన్ 1 సెంటీమీటర్ స్క్వేర్ అయితే అంటే 1 స్క్వేర్ సెంటీమీటర్ కంటే తక్కువ ఉంటే కనుక ఆ స్కార్ ఏమి వీళ్ళంత వరకు రాదనమాట. పక్కన ఉన్న స్కిన్ కవర్ చేసి దాన్ని వీళ్ళంత వరకు స్కార్ లేకుండా చేస్తుంది. అదే కనుక మోర్ దాన్ 1 స్క్వేర్ సెంటీమీటర్ ఉంటే యూజువల్గా ఏమవుతుందంటే ఈ పక్కన ఉన్న స్కిన్ రాలేదు. సో కింద బెడ్ నుంచి అడుగు నుంచి పైకి ఒక ఫైబ్రస్ టిష్యూ ఫామ్ అయ్యి, ఫైబ్రస్ టిష్యూ అంటే ప్రాక్టికల్ చెప్పాలంటే నార్మల్ స్కిన్ క్వాలిటీ కాదు. అంటే నార్మల్ స్కిన్లో ఉండే బ్లడ్ వెజల్స్ కానీ నర్వ్స్ కానీ ఇలాంటి కొన్ని ఫైన్ స్వెట్ గ్లాండ్స్ కానీ సెబేషియస్ గ్లాండ్స్ అంటే ఆయిలీ గ్లాండ్స్ కానీ ఇవన్నీ ఏమి ఉండవు స్కార్లో. ఒకటి ఫైబ్రస్ టిష్యూ అంటే ఒక మెష్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ అంటారు. అంటే ఈ స్కిన్లో కూడా నార్మల్గా కనెక్టివ్ టిష్యూ అనేది ఫైబర్స్ ఉంటాయి. వెరాజ్ ఈ స్కార్లో ఏంటంటే టూ మచ్ ఇక మిగతా ఏం లేవు కాబట్టి ఇది ఒక్కటే ఫామ్ అయిపోయి ఫైబర్స్ లాంటివి ఫామ్ అయిపోయి అన్నిటినీ బ్రిడ్జ్ చేస్తుంది అనమాట. గ్యాప్ని బ్రిడ్జ్ చేస్తుంది స్కిన్ యొక్క డిఫెక్ట్ని అనమాట. సో దీన్నే స్కార్ టిష్యూ అంటాం. ఇందాక చెప్పినట్టుగా స్కార్ టిష్యూకి నార్మల్ స్కిన్కి తేడా ఏంటంటే నార్మల్ స్కిన్లో బ్లడ్ వెసల్స్ చక్కగా ఉంటాయి, అన్ని గ్లాండ్స్ ఉంటాయి, కొన్ని హార్మోనల్ ఫంక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే స్కిన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద లార్జెస్ట్ ఆర్గాన్ ఇన్ ద బాడీ. దాంట్లో వేరియస్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ పోతాయి. మన స్కార్ టిష్యూలో నథింగ్. చెప్పాలంటే స్కార్ని ఒక ఎడారి కింద కంపేర్ చేయొచ్చు అనమాట. ఎందుకు ఇలా ఎడారి కింద చెప్తున్నానంటే నార్మల్గా ఈ స్కార్లో హెయిర్ అనేది రాదు. వన్స్ అది డిస్ట్రాయ్ అయిందంటే కనుక హెయిర్ ఏ పార్ట్ పోతే ఆ పార్ట్ రాదనమాట స్కార్లో. అంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఎడారికి ఎందుకు కంపేర్ చేస్తున్నాం అంటే ఎడారిలో మొక్కలు ఎలాగ పెరగవు, ఎందుకు దాంట్లో ఉంటే న్యూట్రియంట్స్ అన్ని సరిగా ఉండవు. వేరియస్ అదర్ ఇంకా ఫర్ వేరియస్ రీజన్స్ ఏంటంటే ఆ మొక్క సరిగ్గా రాదు. అలాగే స్కార్లో కూడా హెయిర్ రాదనమాట, మనం పెట్టినా కానీ రాదనమాట. సో ఆల్మోస్ట్ డిజర్ట్లో ప్లాంటేషన్ ఎలాగో స్కార్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అలాంటిది అనమాట. సో ఆ పాయింట్స్ ఏంటంటే చూద్దాం. సో వన్స్ మనకి స్కార్ టిష్యూ ఏంటో తెలిసినాక ఏ ఏరియాలో నార్మల్ ఏరియాలో మనం ఎక్కువ పట్టించుకోకలేదు, దాన్నే స్కార్ రివిజన్ అంటాం, లేదంటే అదర్ మెథడ్స్ ద్వారా చేసుకోవచ్చు. అదే హెయిర్ బేరింగ్ ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఏమేంటంటే ఒకటి తల మీద రావచ్చు, రెండోది బియర్డ్ రీజియన్లో స్కార్ కానీ, లేదంటే ఎస్పెషల్ మగవాళ్ళకి ముస్టేష్ రీజియన్లో కానీ ఈ స్కార్లు ఉంటే ఏమవుతుందంటే ఒక ప్యాచ్లా కనపడిపోయి ముస్టేష్లో కానీ లేదంటే బియర్డ్లో కానీ లేదంటే అందరికీ కామన్గా కొంతమందికి తలలో కానీ డిఫెక్ట్ ఒక చిన్న కాయిన్ స్మాల్ ఏరియాస్ అయితే మేబీ 1 స్క్వేర్ ఇంచ్ కంటే తక్కువ ఏరియాస్ అయితే కనుక పక్కన ఏరియా వీళ్ళంత వరకు స్కాల్ప్లో కవర్ అయిపోతుంది. అదే ఈవెన్ 1 స్క్వేర్ సెంటీమీటర్ అయినా కానీ అంటే ఎంత చిన్న డిఫెక్ట్ అయినా కానీ ముస్టాష్ రీజియన్లో కానీ బియర్డ్ రీజియన్లో కానీ కనపడిపోతూ ఉంటాయి అన్నమాట, స్ట్రైకింగ్గా ఉంటాయి. వన్ ఆఫ్ ది ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇలాంటి వాటిలో ఏంటంటే మైక్రో పిగ్మెంటేషన్ అంటారు. అంటే బ్లాక్ అంటే ఆల్మోస్ట్ చెప్పాలంటే టాటూయింగ్ అనొచ్చండి, ఒక టైప్ ఆఫ్ టాటూయింగ్. టాటూయింగ్ అన్ని చోట్ల పనికిరాదు, తలలో కొంతవరకు పనికి వస్తుంది. ఎందుకంటే తలలో మనం కొద్ది గొప్ప ప్యాచ్ ఉంటే కనుక దాంట్లో అక్కడ చిన్న చిన్న చుక్కలు పెడితే ఆ ఏరియాలో కూడా మనకి డిసెప్టివ్ అంటే అపియరెన్స్కి హెయిర్ ఉందని అనుకున్న ఫీలింగ్ కలుగుతుంది. దో అక్కడ హెయిర్ లేకపోయినా కానీ ఆ చుక్కలు పెడతాం వల్ల హెయిర్ ఉన్నట్టు కనపడుతుంది అనమాట. మిగిలిన ఏరియాస్ అది మోరార్లెస్ ఆ హెయిర్స్ కూడా కొద్ది గొప్ప కవర్ చేస్తాయి అనమాట. వెరాజ్ బియర్డ్లో అంత లాంగ్ హెయిర్ ఉండదు ఇక్కడ, అలాగే ముస్టేష్లో అంత లాంగ్ హెయిర్ ఉండదు. సో మిగతా ఏరియాస్ అక్కడ ఆ ఏరియాని కవర్ చేయలేవు. సో ఇక్కడ మైక్రో పిగ్మెంటేషన్ చేస్తే కనపడిపోతుంది అనమాట. అంటే నార్మల్ హెయిర్కి పిగ్మెంటెడ్ అంటే టాటూయింగ్కి ఈజీగా పసిగట్టేయచ్చు అనమాట. వన్స్ చూస్తే కొద్ది గొప్ప క్లోజ్నెస్ దూరం నుంచి పర్లేదు కానీ కొద్ది గొప్ప కాన్వర్సేషన్గా మన ఎదురు కూర్చున్నప్పుడు ఈజీగా పసిగట్టేయచ్చు. సో అప్పుడు కొంచెం ఆడ్గా అనిపిస్తుంది. ఏమి లేకపోయినా పర్లేదు కానీ కొంచెం ఏదో సంథింగ్ తేడా ఉన్నట్టుంటే ఈజీ ఇంకా స్ట్రైకింగ్గా కనపడుతుంది అనమాట. సో ద బెటర్ చాయిస్ ఏంటంటే బియర్డ్లో కానీ ఈ ముస్టాష్ రీజియన్లో కానీ ఏదైనా స్కార్లో కానీ ఉంటే కనుక ఒకవేళ బాగా పెద్ద స్కార్ ఉంటే ఏంటంటే చిన్న స్కార్ని చేయడానికి చూస్తాం. ఆ తర్వాత హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేస్తాం ఆ స్కార్లో. ఎందుకు పెద్ద స్కార్కే చేయకూడదు అంటే ఇందాక చెప్పినట్టుగా ఎడారిలో మొక్కలు ఎలా పెరగో స్కార్లో ఏంటంటే హెయిర్ పెట్టినా కానీ రాదనమాట తొందరగా. అందుకని వీళ్ళంత వరకు స్కార్ని తగ్గించడానికి చూస్తాం. అది కుదరకపోతే దెన్ అప్పుడు డైరెక్ట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం. కొన్ని సందర్భాల్లో
స్కార్ రివిజన్ కుదరదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియాలో కొంచెం పెద్ద స్కార్ ఉందంటే ఆ రివిజన్ అంటే తగ్గించడానికి ట్రై చేస్తే ఏముందంటే లిప్ డిఫార్మిటీ వస్తుంది అనమాట. అటువంటిప్పుడు డైరెక్ట్లీ గో ఫర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ టాటూయింగ్ ఆర్ పిగ్మెంటేషన్ కంటే, విచ్ ఈస్ ఎ బెటర్ ఆప్షన్ అనమాట హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే. సో ఏ విధంగా చేస్తారు? నార్మల్గా మనం డెన్సిటీ కొంచెం ఎక్కువ పెట్టచ్చు అండి. అంటే ఒక స్క్వేర్ సెంటీమీటర్కి 30 నుంచి 40 గ్రాఫ్ట్ వరకు పెట్టచ్చు, ఎస్పెషల్ తల్లో అయితే. మోస్ట్ డేస్లో రీజనబుల్గా అంతవరకు తీసుకొస్తాము, 30 అయినా తీసుకొస్తాం అనమాట. వేరేజ్ స్కార్లో ఒక 20 మినిట్స్ స్కార్లో 30 గ్రాఫ్ట్లు అలా పెట్టకూడదు అనమాట, తక్కువ పెట్టాలి. మేబీ ఒక 20 వరకు అలా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు న్యూట్రియంట్స్ ఏమి ఉండవు. సో వీలున్నంత గ్యాప్ ఇవ్వాలంటే ఆ న్యూట్రియంట్స్ రావడానికి, ఆ ఉన్న హెయిర్ గ్రో అవ్వడానికి కొంచెం గ్యాప్ ఇస్తే ఆ హెయిర్ పెరుగుతుంది అనమాట. వన్స్ అది పెరిగి ఎస్టాబ్లిష్ అయినాక కావాలంటే ఆ తర్వాత మళ్ళీ సెకండ్ సిట్టింగ్ మళ్ళీ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా ప్రాబబ్లీ 2 or 3 సిట్టింగ్స్ చేస్తే ఒక స్కార్లో రీజనబుల్లీ గుడ్ మనకి హెయిర్ గ్రోత్ని తీసుకురావచ్చు. అంటే మొరాలెస్ సిమిలర్ టు రెస్ట్ ఆఫ్ ది ఏరియా తీసుకురావచ్చు. అంతేగాని ఒకేసారి స్కార్లో మొత్తం ఉంది కదా అని అంతా పెట్టేయచ్చు. అంటే నార్మల్గా ఎవరికైనా సరే పేషెంట్కి ఏమైనా అనిపిస్తుందంటే ఒకే స్కార్ పెడితే ఒక్కసారి కదా ఆపరేషన్, ఎన్నిసార్లు ఏం చేయించుకుంటామని ఇసుక్కుంటారు కొంతమంది. బట్ అర్థం చేసుకుంటే బెటర్ రిజల్ట్స్ వస్తాయండి మల్టిపుల్ స్టేజెస్లో చేసుకుంటే కనుక. ఈ స్కార్లో పెట్టిన గ్రాఫ్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్క్వేర్ సెంటీమీటర్లో ఒక 20 పెడతాను. ఆ 20 కూడా 20 బతకవండి వీటిలో, ఈ స్కార్ టిష్యూ. దాంట్లో ఒక ఐకెన్సీ ఒక 50% లాస్ ఉంటుంది, ఒక 10 గ్రో అవుతాయి. సో నెక్స్ట్ స్టేజ్లో మళ్ళీ కొంత పెడతాం, అవసరం అనుకుంటే థర్డ్ స్టేజ్లోనే పెట్టచ్చు. దో చిన్న ఏరియా అయినా కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ సార్లు చేయాల్సి వస్తుంది అనమాట, ఎస్పెషల్లీ స్కార్లో. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ స్కిన్కి స్కార్లో ఉండే హెయిర్ ట్రాన్స్ప్లాంట్. అదే నార్మల్ స్కిన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకెక్కడన్నా అయ్యి ఉంటే నార్మల్ స్కిన్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే ఒక్కసారి సరిపోతుందండి, అన్ని గ్రాఫ్ట్లు పెరుగుతాయి అనమాట. వేరే స్కార్లో ఏంటంటే నియర్లీ 40 to 50% లాస్ ఉంటుంది. సో అందుకని సెకండ్ టైం ఆర్ ఈవెన్ థర్డ్ టైం కూడా అవసరం అవుతాయి అనమాట. సో దిస్ ఇస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇన్ ఏ స్కార్ అండ్ అదర్ టిష్యూస్. అలాగే తల్లో కూడా అన్నమాట, తల్లో అయినా బియర్డ్ అయినా కానీ స్టేజెస్లో చేయించుకుంటే బెటర్ రిజల్ట్స్ వీ కెన్ సీ. అండ్ నవ్ డేస్ ప్రీవియస్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ FUT మెథడ్ ద్వారా చేసిన హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ ఉంటాయి, వాటికి ఏంటంటే బిగ్ స్కార్ ఉంటుంది వెనకాల. వాటికి కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసి ఇన్ స్టేజెస్ చేస్తే మేము ఇప్పుడు నౌ వీఆర్ ఏబుల్ టు బ్రింగ్ నార్మల్. అంటే వాళ్ళు ఏంటంటే క్లీన్ షేవ్ చేయించుకున్నా కానీ, లేదంటే ఆల్మోస్ట్ ట్రిమ్ మిలిటరీ క్రాఫ్ అంటారు కదా ఆ టైప్లో చేయించుకున్నా కానీ ఈ స్కారు కనపడకుండా ఆ ఉన్న హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎంతో కొంత రావటం వల్ల ఏంటంటే స్కార్ కనపడినట్టుగా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా హెయిర్ బేరింగ్ ఏరియాలో కూడా హెయిర్ బేరింగ్ ఏరియాలో వచ్చే స్కార్స్ కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే బెటర్ రిజల్ట్స్ చూడవచ్చు అనమాట, ప్రొవైడెడ్ వి ఫాలో సర్టెన్ ప్రిన్సిపల్స్.